శ్రీ సత్యసాయి జిల్లా హెలికాప్టర్ వివాదంలో పైలట్ల విచారణ ముగిసింది. మాజీ సీఎం జగన్ హెలిప్యాడ్ వద్ద జరిగిన పరిణామాలపై సుమారు 4 గంటల పాటు విచారించారు. పైలట్ అనిల్ కుమార్, కో పైలట్ శ్రేయస్ జైన్ సీకేపల్లి పోలీస్ స్టేషన్ విచారణకు హాజరయ్యారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రామగిరి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డీఎస్పీ ఆధ్వర్యంలో పైలట్, కో పైలట్ ను అసలేం జరిగిందో ప్రశ్నించారు. సమాచారం లేకుండా టేకాఫ్ చేయడంపై పోలీసులు వివరణ కోరారు. తర్వాత బెంగళూరు బయలుదేరి వెళ్లారు ఏవియేషన్ ప్రతినిధులు, పైలట్, కో పైలట్. ఈ నెల 8న రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో పర్యటనకు వచ్చిన జగన్ కోసం హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. జగన్ అక్కడ దిగిన వెంటనే వైసీపీ శ్రేణులు బారికేడ్లను తోసుకొని జగన్ ను చుట్టుముట్టారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతింది. ప్రభుత్వం, పోలీసుల భద్రతా వైఫల్యంతోనే జరిగిందని వైసీపీ నాయకులు ఆరోపించారు. తమ అధినేత హెలికాప్టర్లో వెళ్లే పరిస్థితి లేక రోడ్డు మార్గానే వెళ్లారని చెప్పారు. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు. దీంతో హెలిప్యాడ్ వద్ద చోటు చేసుకున్న పరిణామాలపై నిగ్గు తేల్చేందుకు పోలీసులు పైలట్, కో పైలట్లకు నోటీసులు అందజేశారు. ఈ క్రమంలో వారి నుంచి వివరణ తీసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హెలికాప్టర్ వివాదంలో పైలట్ల విచారణ అయితే ముగిసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఏంటి విచారణ సంబంధించి అప్డేట్స్? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డిపల్లి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద జరిగిన ఘటనపై పైలట్ తో పాటు కో పైలట్ ను దాదాపు 4 గంటల పాటు చెన్నైపల్లి పోలీసులు విచారించారు. ఏదైతే విండ్షీల్డ్ దెబ్బతిన్నప్పటికీ హెలిప్యాడ్ ని ఏ విధంగా టేకాఫ్ చేశారు, టేకాఫ్ చేసుకుని వెళ్ళడానికి మీకు ఎవరి దగ్గర నుంచి అనుమతి వచ్చిందని అనే కోణంలో కూడా పోలీసులు దాదాపు 4 గంటల పాటు విచారించారు. అయితే పోలీసుల విచారణలో పైలట్, కో పైలట్ మాత్రం కేవలం ఏదైతే ఏవియేషన్ ప్రతినిధులు, సంస్థ ప్రతినిధులు నుంచి వచ్చిన డైరెక్షన్స్ ప్రకారమే తాము ఇక్కడి నుంచి హెలికాప్టర్ ను టేకాఫ్ చేసుకుని వెళ్ళామంటూ కూడా పోలీసులు చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఏదైతే డెస్టినేషన్ పాయింట్ ఉందో, ఇప్పుడు కుంటిమతి హెలిప్యాడ్ నుంచి జక్కూరుకు వెళ్లాల్సిన హెలిప్యాడ్ ఏ డెస్టినేషన్ లో మీరు ల్యాండ్ చేశారు, ఏదైతే షెడ్యూల్ ప్రకారం జక్కూరుకు వెళ్లాల్సినప్పటికీ మరో చోట ల్యాండ్ చేసినట్టుగా తమకు సమాచారం ఉందంటూ అందుకు సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులు పైలట్, కో పైలట్ ముందు ఉంచారు. అయితే తాము ఏదైతే ఏవియేషన్ ప్రతినిధులుగా మేము కో పైలట్ ఉన్నామో, అయితే ఆ ప్రతినిధులు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే తాము అక్కడ ల్యాండ్ చేశామంటూ కూడా పోలీసులకు చెప్పినట్లు తెలుస్తుంది. దాదాపు 5 గంటల పాటు పైలట్, కో పైలట్ ను విచారించినప్పటికీ పోలీసులు విచారణలో పెద్దగా పైలట్, కో పైలట్ సహకరించలేదు అనే కోణంలో కూడా పోలీసుల నుంచి వస్తున్న సమాచారం వస్తుంది. అయితే పోలీసుల విచారణకు హాజరైన పైలట్, కో పైలట్ తమ అడ్వకేట్లను వెంట తీసుకుని రావడంతో అడ్వకేట్ల సమక్షంలోనే విచారణ జరగాలని పట్టుబడడంతో పోలీసులు కూడా అడ్వకేట్ల సమక్షంలోనే విచారించారు. విండ్షీల్డ్ నిజంగానే దెబ్బతిందా, లేదు కేవలం క్రియేట్ చేశారా విండ్షీల్డ్ దెబ్బతిన్నట్టు అనే కోణంలో కూడా పైలట్ తో పాటు కో పైలట్ ను కూడా విచారించారు. అయితే విండ్షీల్డ్ దెబ్బతిన్నింది అంటూ కూడా పైలట్ అనిల్ కుమార్ చెప్పుకుంటూ వచ్చారు. అయితే విండ్షీల్డ్ దెబ్బతింటే ఏ విధంగా హెలికాప్టర్ ను టేకాఫ్ చేసుకుని వెళ్తారు, విండ్షీల్డ్ దెబ్బతిన్నట్లయితే ఇక్కడ స్థానికంగా ఏదైతే కలెక్టర్ తో పాటు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒక విఐపిని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మరోసారి భద్రంగా కూడా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇక్కడ పోలీసులకు కానీ జిల్లా ఉన్నతాధికారులకు కానీ ఎలాంటి సమాచారం ఇవ్వనట్టు మీకు మీరే ఏ విధంగా డిసిషన్ తీసుకుంటారు? ప్రతినిధులు ఏదైతే ఏవియేషన్ సందర్భంగా మీరు రిక్వెస్ట్ పెట్టుకున్నప్పుడు రూల్స్ పాటించాల్సిన అవసరం ఉంటుంది. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా ఏ విధంగా వెళ్లారనే కోణంలో కూడా పోలీసులు విచారించారు. అయితే దీని వెనుక ఏదన్నా కుట్ర దాగిందనే కోణంలో మాత్రం పోలీసులు పలు రకాలుగా కూడా పైలట్, కో పైలట్ ను విచారించినప్పటికీ తమకేమీ తెలియదు అనే కోణంలోనే సమాధానం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రం ఖచ్చితంగా విండ్షీల్డ్ దెబ్బతినడం కానీ, పైలట్ సంబంధించిన బ్యాగ్ కనిపించడం లేదని చెప్పడం అనేది పక్క కట్టుకథగా కూడా జరుగుతుంది. కావాలనే పథకం ప్రకారమే ఇదంతా ఒక స్క్రీన్ ప్లే లో జరిగినట్లు కూడా తెలుస్తుంది. దీని వెనుక కొంత కుట్ర కోణం దాగి ఉందనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే పోలీసులు విచారణకు పైలట్, కో పైలట్ సహకరించలేదనే కోణంలోనే పోలీసుల నుంచి వస్తున్న సమాచారం కేవలం విండ్షీల్డ్ దెబ్బతినడంతో తాము ఏవియేషన్ ప్రతినిధుల సూచన మేరకు వెళ్లిపోయాము, విండ్షీల్డ్ దెబ్బతిన్నదనే సమాచారానికి తమ సంస్థకు చెందిన
ప్రతినిధులకు సమాచారం అందించాం. వారు వెంటనే టేక్ ఆఫ్ చేసుకుని రండి అని చెప్పడంతోనే తాము వెళ్లిపోయాము అనే కోణంలోనే సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయినప్పటికీ మీ సంస్థ Right. ప్రతినిధులు సూచనలు కాదు, ఖచ్చితంగా పోలీసులు కానీ జిల్లా ఉన్నతాధికారులకు కనీస సమాచారం ఇవ్వకున్నట్టు మీరు ఏ విధంగా వెనుతిరిగి వెళ్తారు? ఖచ్చితంగా ఏదైతే ఒక విఐపిని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత Right, మరి సురేష్. నుంచి తీసుకెళ్లకుండా ఈ విధంగా వెళ్లడం ఏంటి? దీని వెనుక కుట్ర కోణం ఏదైనా దాగిందనే కోణంలోనే పోలీసులు విచారించినట్లు కూడా తెలుస్తోంది. శంకర్. రైట్, థ్యాంక్ యూ సురేష్.